ఆర్టీసీ కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ టీంతో ఒక ఐఏఎస్ కమిటీతో ఇచ్చినటువంటి చర్చలు విఫలమయ్యాయి. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి బంద్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 11 బస్సు డిపోల్లో బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో విలీనమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఎందుకు కాదు అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ఎందుకు అమలు చేయడం లేదు అనేటువంటి అంశంతో వీరు ఆందోళనకి సిద్ధమైనటువంటి పరిస్థితి. కొంతమంది కార్మిక సంఘ నేతలంతా కూడా బైఠాయించారు. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు, మీరు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా జైత్యాల డిపోలో కూడా 3 గంటల నుంచి బస్సులు మొత్తం బంద్ చేయడం జరుగుతుంది. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటి అంటే, ప్రభుత్వంలో ఫస్ట్ ఒక ఆర్టీసీ కార్మికులు విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విలీనం తక్షణమే చేయాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత 2021-25 పే స్కేల్స్ కూడా తక్షణమే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. కార్మికులకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మన మహిళలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడుతుండ్రు, రోడ్డు మీద మహిళా స్కీమ్ పెట్టి మా మహిళలు కానీ కండక్టర్ డ్రైవర్లు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే జరిగింది. అనుభవం లేని డ్రైవర్లను పంపించుకుంటూ కరీంనగర్ దగ్గర ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది బస్సు. ఆ యాక్సిడెంట్ను అనుభవం లేని డ్రైవర్లు ఎవరినో అన్నమకుడిని పంపించి యాక్సిడెంట్ చేస్తే ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పాలవుతారు. ఒక కుటుంబం చచ్చిపోతే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. దానికి మాత్రము కారకులు ఎవరంటే ఇప్పుడున్న గవర్నమెంట్, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనుభవం లేని కార్మికులను, అనుభవం లేని డ్రైవర్లను పంపించి ప్రజలను ఇబ్బంది పాలు చేయకుండా తక్షణమే మేము కోరుకున్న కోరికలను తక్షణమే మాకు అమలు చేసి ఉద్యోగం నుండి తొలగించినటువంటి ఉద్యోగులను తీసుకొని మా డిమాండ్లు ఏమున్నాయో ఆ డిమాండ్లను తప్పకుండా తక్షణం పరిష్కరించాలని మేము మన మీడియా ముఖంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పిన విషయమే మేము చెప్పడం జరుగుతుంది. దాని మీద మేము సమ్మెకు దిగడం జరిగింది. ఈ రోజు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి సర్కార్ ఏమంటుందంటే, అసలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మరి కార్మికులు ఏమని ఏం చేసారు? ఉన్న మొత్తం ఎంప్లాయీస్ అందరికి ఎక్కడెక్కడో జీతాలు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఎందుకు లేవు? మరి వీళ్ళు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కంటే అధ్వానం చూస్తారు గవర్నమెంట్ ఈ రోజులలో. ఎప్పుడు వచ్చినా ఆర్థిక బడ్జెట్ లేదు. అంటే ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను అమ్ముకోవాలని ప్రభుత్వం చూస్తుంది. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను అమ్ముకోవాలని గవర్నమెంట్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసింది. అప్పుడున్న గవర్నమెంట్ అదే ప్లాన్ చేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అదే ప్లాన్ చేస్తుంది. బట్ మా ఉద్దేశం ఏంటంటే, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునే బాధ్యత మా కార్మికులది. అది ఆర్టీసీని అమ్ముకోకుండా చూసే బాధ్యత మా కార్మికులది. అందుకొరకే గవర్నమెంట్ విలీనం చేయాలని మేము పట్టుబట్టినాము. 2021-2025 పే స్కేల్ చేయాలి. 2021 పే స్కేల్ను తప్పకుండా 30% ఫిట్మెంట్ బెనిఫిట్తో ఇవ్వాలని, ఆ తర్వాత 2025 కూడా చేయాలని మేము ఈ పత్రికాముఖంగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కు విన్నవించుకుంటున్నాం. ప్రధానమైనటువంటి అంశాలని తెర మీదకి తీసుకురావడం జరిగింది. దాదాపు 4 గంటల నుంచి 5 గంటల వరకు చర్చలు సుదీర్ఘంగా జరిగినప్పటికీ అది విఫలమయ్యాయి. దీంతో సమ్మె బాట పట్టారు. మరికొంతమంది నేతలున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల డిపో గేటు ముందు సమ్మెకు దిగడం జరిగింది. మరి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేమేం కోరికలు అడగడం లేదు, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు అంతగానూ లేదు. కేవలం ఏంటంటే, ఎలక్షన్స్ కు ముందు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రమే అడుగుతున్నాం. అయ్యా అన్నాడు అన్నం పెడతామన్నారు, ఇప్పుడు మాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టుడు అని అడుగుతున్నాం తప్ప వేరే మేము గొంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు. కనుక మీరు ఏవైతే ఆనాడు మా లక్ష్యం పథకం అని పెట్టిండ్రు, తెల్ల 24 hours దాకా ముందే అమలు చేసిర్రు. మరి మా కోరికలు 3 సంవత్సరాలు అవుతున్నాయి. మా కోరికలు అనేవి మరి మీకు అగుపడతలేవా? మరి మేము ఆర్టీసీ కార్మికులం యాదికొస్తలేమా? ఆనాడు 55 రోజుల సమ్మెలో అన్నారు, మా తరపున ఉండి మీ కార్మికులకు నేనున్న బలం అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు ఇలా సీట్లో కూర్చున్నారు, మరి మేము ఆర్టీసీ కార్మికులకు మీకు యాదికొస్తలేమా? మరి పరిస్థితి ఏంటిది ఆలోచించండి. ఈ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యుడు. మేము మాత్రం కాము. మేము బస్సులు రొప్పమంటలేము, సమ్మెకు పోవాలన్నా అంతగాను మాకు లేదు. కేవలం 40 రోజుల కింద మేము ఇచ్చిన సమ్మె నోటీసు దాన్ని తిరస్కరించుకొని నిన్న 5 గంటలకు చర్చలకు రాని దానికి కమిటీ, మరి మీరు పెట్టిన పథకాలన్నిటికీ ఎన్ని కమిటీలు వేసారు, మరి దీనికి కమిటీలు ఎందుకు అనేది మాకు సమజ్ అయితే లేదు.
మీరు పెట్టిన పథకాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొన్ని పథకాలు చాలు చేశారు. మరి ఆ ప్రతి పథకానికి ఎన్ని కమిటీలు వేసారు? మరి మా ఆర్టీసీలకు చేసడానికే కమిటీలు అడ్డం వస్తున్నాయా? ఎందుకు అంతగానం ఎందుకు? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పిన మాటలే మేము అడుగుతున్నాం కనుక అవే చెయ్యరు మాకు, మేము ఎక్కడ అడుగుతలేము. మీరు చెప్పండి మా ఏంటి పరిస్థితి, మీ సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి? ప్రధానంగా డిమాండ్లలో మీ సమస్యలు కూడా ఉన్నాయి. నమస్తే సార్, నా పేరు వాణి జగిత్యాల్. ఇక్కడ కండక్టర్గా పనిచేస్తున్నాను. రేవంత్ రెడ్డి సార్, మిమ్మల్ని అన్నా అని అంటున్నాము. మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు. మాకు బీఆర్ఎస్ఆ కాంగ్రెసా మాకేమీ తెలియదు. మేము ఏ గవర్నమెంట్ ఇచ్చినా, మేము ఏ పని ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా మేము మాది అనుకుంటూ, మా ఇంట్లో అయితే నలుగురు చుట్టాలు ఎక్కువ వస్తే వాళ్ళని ఎట్లా చదువుకుంటూ, ఎట్లా వాళ్ళను ఆదరంగా సాదరంగా వాళ్ళకు అతిథి మర్యాదలు చేసి మేము ఎట్లాగైతే వాళ్ళను డోర్ దాకా వెళ్ళి సాగనంపి పంపిస్తామో, మీరు మహాలక్ష్మి పథకం మీరు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు మీరు మాకు ఈ గవర్నమెంట్ నుండి, పోయిన గవర్నమెంట్ నుండి మమ్మల్ని ఆదరించలేదు. మేము అసలు సకల జనుల సమ్మె అప్పుడు తెలంగాణ కోసం చేస్తే మాకు మంచి రోజులు వస్తాయి అనుకున్నాము. 10 ఏళ్ళు అయిపోయింది. 2017 పే స్కేల్ తోని మేము ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి మేము మందిలో కలుస్తాము. మేము బడుగు బలహీన వర్గాలం కాదు. మమ్మల్ని కార్మికులు అన్నప్పుడు అదే పని చేసినాము, ఉద్యోగులు అన్నప్పుడు అదే పని చేసినాము. మీరు ఉద్యోగులుగా చూసినా, మమ్మల్ని కార్మికులకు చూసినా, మీరు ఏ పని చెప్పినా మేము బాధ్యతాయుతంగా చేసుకుంటున్నాము. 50 మంది ఎక్కినప్పుడు అదే సాధారణంగా ఆహ్వానించి బస్సులకి ప్రయాణించి వాళ్ళకి సురక్షిత ప్రయాణాన్ని అందించినాము. ఇప్పుడు 130 మందిని తీసుకెళ్తున్నాము. వాళ్ళకి ఏ కంప్లైంట్ లేకుండా, మీరు ఏ టాస్క్ ఇచ్చినా, మీరు మహిళలన్నా కూడా ఏమీ లేకున్నామా రండమ్మా లోపలికి రండి, 120 మందిని కూడా తీసుకొని జాగ్రత్తగా బాధ్యతావంతంగా దింపుతున్నాము. అమ్మాయి టికెట్ ఇచ్చిందా, పైసలు తీసుకొని టికెట్ ఇయ్యలేదా, ఓడగొట్టిరా మమ్మల్ని ఒక దొంగల్లాగా చూసినా కూడా మేము తల వంచుకొని మేమేం తప్పు చేయలేదు అనుకొని, మాకు ఉద్యోగ భద్రత ఎందుకు సార్? మాకు తెల్లారు లేస్తే జీతం ఉంటదా? జయ్యి జాబు ఉండదా? మేము డిపోకి వస్తే నిజంగా తప్పు చేసినామా, తల వంచుకున్నామా? నిజంగా తప్పు చెయ్యకున్నా కూడా మేము ఎందుకు కష్టపడాలి? ఉద్యోగ భద్రత, పెద్ద పెద్ద మాటలు, ఉద్యోగం గవర్నమెంట్ లో విలీనము మాకేవి వద్దు. మాకు ఒక్కరోజు అవన్నీ మన ఇంటర్ అదంతా మాకేమొద్దు సార్. జస్ట్ మాకు మా 8 గంటలు పని గంటలు చేసుకొని 1 గంట 10 గంటలు చేసుకున్న వాళ్ళ జీతాలు లెక్క పెట్టండి. 15-16 గంటలు చేసుకొని మళ్ళీ 4 గంటలకి, ఇవాళ మా వాళ్ళు 4 గంటలకు రా అంటే నాకు లేవనికి రాలేదు, 6 గంటలకు లేచి వచ్చిన. అర్థం చేసుకోండి అన్న రేవంత్ రెడ్డి అన్న, ఒక ఆడపడుచుగా అడుగుతున్నాము, అర్థిస్తున్నాము. సో మొత్తం మీద ప్రధానమైనటువంటి డిమాండ్లన్నీ కూడా నెరవేర్చే వారికి సమ్మె కొనసాగుతుందని ఘంటాపథంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. 40 రోజులకు పైగా నోటీస్ ఇచ్చినప్పటికీ ఆగ మేఘాల మీద ఒక ఐఏఎస్ కమిటీ లాంటిది పిలిచి చర్చలకు పిలవడము, అది విఫలం కావడంతోనే రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మా సత్తా ఏంటో చూపెడదామని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కోసం జగిత్యాల.